హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆకుపచ్చని అడవి మీదకి బుల్డోజర్లతో విరుచుకుపడుతున్నది రేవంత్ ప్రభుత్వం. బీభత్స కాండను కొనసాగిస్తున్నది. ఒకవైపు విద్యార్థుల పిటిషన్ కోర్టులో విచారణకు రాకముందే అడవినంతా తుడిచేయాలని తహతహలాడుతున్నది. 50 జేసీబీలు 500 మంది పోలీసులను పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా విధ్వంసాన్ని కొనసాగిస్తున్నది ఈ సర్కార్. గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ ను జేసీబీలు ఛిద్రం చేస్తుంటే పశుపక్షాదులు ప్రాణభయంతో చేస్తున్న అరుపులతో పరిసరాలన్నీ దద్దరిల్లుతున్నాయి. విద్యార్థుల ప్రతిఘటన నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. బుల్డోజర్ల హోరు, విద్యార్థుల నిరసనల జోరుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడుకుతున్నది. పదుల సంఖ్యలో జేసీబీలు, వందలాది మంది పోలీసుల బందోబస్తుతో హెచ్సీయూ పరిధిలోని 400 ఎకరాల భూమి నిండిపోయింది. ఇప్పటి వరకు పచ్చగా కనిపించిన ఆ ప్రాంతం బుల్డోజర్ల చదునుతో ఎడారిలా మారుతున్నది. ఆదివారం అర్ధరాత్రి నుంచి యూనివర్సిటీలోని పచ్చని చెట్లను బుల్డోజర్లు కోకటివేళ్లతో పెగిరించి వేస్తున్నాయి. విలువైన ఔషధ ముక్కలు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. అరుదైన పక్షులు, జంతువులు బిక్కుబిక్కుమంటూ పరుగులు పెడుతూ హాహాకారాలు చేస్తున్నాయి. పోలీసుల భారీ బందోబస్తు నడుమ టీజీఐఏసీ ఆధ్వర్యంలో హెచ్సీయూ పరిధిలోని భూముల్లో జేసీబీలతో చదును పనులు పెట్టారు. బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాశారు. ఈస్ట్ క్యాంపస్ వైపునకు విద్యార్థుల్ని అనుమతించకుండా పనులు చేపట్టారు. సోమవారం సాయంత్రం వరకు 60 నుండి 70 ఎకరాల భూమిని పూర్తిగా చదును చేశారు. అటువైపు వచ్చిన వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసుల తీరుకు ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళనకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ మెయిన్ గేట్ ముందు నిరసనకు దిగారు. ప్రభుత్వం చదును పనులను నిలిపివేసే వరకు ఆందోళన విరమించబోమని భీష్మించుకు కూర్చున్నారు. హెచ్సీయూ పరిరక్షణకు అంతా ఒక్కడిగా నడుం కట్టారు. సామాజిక మాధ్యమాల వేదికగా సేవ్ హెచ్సీయూ బయోడైవర్సిటీ అంటూ నినదిస్తున్నారు. ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ తదితర పార్టీ వేదికల్లో యూనివర్సిటీ భూములను కాపాడాలంటూ రేవంత్ రెడ్డి సర్కారుపై మండిపడుతున్నారు. మరోవైపు ఆ పోస్టుల్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ట్యాగ్ చేయడం గమనార్హం. వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన లక్షల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూమిని రేవంత్ సర్కార్ అమ్మకానికి పెట్టింది. భారత్ జోడో యాత్రలో యువతకు ఇచ్చిన హామీని మర్చిపోయారా రాహుల్ గాంధీ? భూముల రక్షణ కోసం పోరాటాలు చేస్తున్న విద్యార్థులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా లాఠీచార్జీ చేసి అక్రమ అరెస్టులు చేసింది. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోండి రాహుల్ గాంధీ అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎక్స్లో వీడియో పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం డజన్ల కొద్దీ బుల్డోజర్లతో హెచ్సీయూ భూముల్లో విధ్వంసం సృష్టిస్తున్నది. వెంటనే వాటిని ఆపాలి. ఈ పోరాటంలో తన మద్దతు హెచ్సీయూ విద్యార్థులకే అని ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి లిసిప్రియా కంగుజం పోస్ట్ చేశారు. హెచ్సీయూ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలిపితే వాళ్లను అరెస్టు చేయడం ఘోరమని టాలీవుడ్ నటుడు ప్రియదర్శి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఖండించారు. పారిశ్రామిక ప్రాజెక్టు కోసం జీవ వైవిధ్యం గల భూమిని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరితే కోర్టు విచారణ పూర్తి కాకముందే జేసీబీలతో విధ్వంసం చేస్తున్నారు ఎందుకని ప్రముఖ పర్యావరణ పాత్రికేయురాలు బహర్బుదు పోస్టు చేశారు. హెచ్సీయూలో అభివృద్ధి చెందుతున్న వృక్ష జంతుజాలాన్ని నాశనం చేస్తున్నారు. చూస్తేనే గుండె తరుక్కుపోతుంది. ఈ మట్టిలో 237 పక్షి జాతులు, మచ్చల జింకలు, పాములు ఉన్నాయి. ఇవన్నీ మన వారసత్వం, సంస్కృతికి చిహ్నాలు అని గుంజన్ పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం హెచ్సీయూలో చేస్తున్న జీవ వైవిధ్య విధ్వంసంపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు మౌనంగా ఉంది? సుమోటో కేసుతో చట్టపరమైన చర్యలు తీసుకోండి అని బీఆర్ఎస్ నేత శుభప్రద్ పటేల్ పోస్ట్ చేశారు. హెచ్సీయూ భూముల్లో రేవంత్ సర్కార్ విధ్వంసాన్ని విద్యార్థి, యువజన సంఘాల నేతలు ఖండించారు. హెచ్సీయూ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నది. టీజీఐఏసీ ఆధ్వర్యంలో అధికారులు, పోలీసుల సమక్షంలో రాత్రింబవళ్లు అడవిని చదును చేస్తున్నారు. అరుదైన జంతు, వృక్ష సంపద కలిగిన ఈ అందమైన ప్రాంతాన్ని నలువైపులా చుట్టుముడుతున్న జేసీబీలు అడవిని నామరూపాలు లేకుండా చేస్తున్నాయి. అడవిని మైదానంగా మార్చి కార్పొరేట్లకు వేలంలో కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తున్నారని విద్యార్థి నేతలు మండిపడుతున్నారు.